Andhra Pradesh Guaranteed Pension Scheme catches eye of the center. Okay, Guaranteed Pension Scheme GPS. జనరల్ గా మనకిస్తున్న మన పెన్షన్ పార్ట్ కాదు, ఇది వైఎస్ఆర్ పెన్షన్ పథకం కాదు, ఇది వేరే పథకం. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనిపిస్తున్నారు కదా, సో ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దట్ జనరల్ వన్ అన్నమాట. సో ఏంటిది ఈ జిపిఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి అని అంటే, దీనికి కొంచెం ఒక చిన్న స్టోరీ ఉంది. జనరల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఓపీఎస్ అనేది ఒకటి ఉండేది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని దాని ప్లేస్ లో ఎన్పిఎస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. న్యూ పెన్షన్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటాము. ఇది పబ్లిక్, ప్రైవేట్, తర్వాత పోతే అన్ఆర్గనైజ్డ్ అందరికీ అనమాట. ఓపీఎస్, ఎన్పిఎస్ ఈ రెండింటి కాంబినేషనే జిపిఎస్ గా ఈ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అంటే ఇది ఈ స్టేట్ కోసం ఇంట్రడ్యూస్ చేసుకున్న, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ఇంట్రడ్యూస్ చేసుకున్న మోడల్ అనమాట జిపిఎస్ అనేది. ఇక్కడ ఆల్రెడీ ఓపీఎస్ అంటే తెలియాలి, ఎన్పిఎస్ తెలియాలి, అప్పుడు జిపిఎస్ గురించి మనం డిస్కస్ చేయాలి. దీని మీద కొంచెం డిఫరెంట్ గా ఒక 2-3 క్వశ్చన్స్ కూడా చూద్దాం. నేను క్వశ్చన్స్ కి ఆన్సర్ అడిగిన వాటిని మీరు 1, 2, 3 అని వేసేసి ఆ వీడియో కింద మీరు మెసేజ్ పంపిస్తే సరిపోతుంది. వాటిని మనం చెక్ చేసుకోవడం సరిపోతుంది. ఎలాగో నేను ఆన్సర్ పార్ట్ లో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు కనుక మనం ఒకసారి చూస్తే, ఫస్ట్ టైం దీన్ని ఈ పర్టికులర్ పార్ట్ ని గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే పార్ట్ ని 2022లోనే అనౌన్స్ చేశారు ఇది. బట్ దీనికి కంప్లీట్ గా మనకి ఆన్ రైల్స్ రావడం అనేది 2023లో జరిగింది. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు గ్యారంటీడ్ పెన్షన్ ఆఫ్ 33% ఆఫ్ ద లాస్ట్ డ్రాన్ బేసిక్ పే వితౌట్ ఎనీ డిడక్షన్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఓల్డ్ పెన్షన్ పార్ట్, మనకి ఓల్డ్ పార్ట్ లో ఉంది. 33% ఆఫ్ ద లాస్ట్ బేసిక్ పే అనేది ఉండేది. 33% బేసిక్ పేని హోల్డ్ చేసేవాళ్ళు, 33% ఆఫ్ ద బేసిక్ పే. ఎన్పిఎస్ కి వచ్చేటప్పటికి ఎన్పిఎస్ లో కొన్ని వేరియేషన్స్ తీసుకొచ్చారు. అంటే ఎన్పిఎస్ పార్ట్ లో ఎన్పిఎస్ వచ్చేటప్పటికి మనకి 2004 తర్వాత వచ్చిందని చెప్పాలి. అఫీషియల్ ట్యాగ్ వచ్చేటప్పటికి అంటే దానిలో కొన్ని చేంజెస్ అవి తీసుకొచ్చి వీళ్ళు రీసెంట్ ఇయర్స్ లో దాన్ని కొన్ని మేకప్ చేసిన సందర్భాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఇక్కడ ఎన్పిఎస్ కి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, ఎన్పిఎస్ మార్కెట్ కండిషన్స్ కి లోబడి ఉంటుంది. మార్కెట్ కండిషన్స్ లో వస్తున్న వేరియేషన్స్ కానీ ఏమైనా చేంజెస్ వస్తే మార్కెట్ లోవి, అవి దీన్ని ఇంపాక్ట్ చేయగలవు అనమాట. అంటే దీన్ని ప్రభావితం చేయగలవు అనమాట, ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు అని చెప్పొచ్చు మార్కెట్ కండిషన్స్. కానీ ఓపీఎస్ లో మార్కెట్ కండిషన్స్ ప్రభావితం అయ్యే కాన్సెప్ట్ లేదు. దీన్ని సింప్లిఫై కనుక చేసుకుంటే, ఒకసారి మనకి అర్థమయ్యే భాషలో కనుక వస్తే, ఓపీఎస్, ఎన్పిఎస్ కనుక మనం చెక్ చేస్తే సింపుల్ వేలో 50% దాకా బేసిక్ పే మీద బేసిక్ శాలరీ ఏదైతే ఉందో, ఈ బేసిక్ శాలరీలో 50% పే చేసేవాడు ఓపీఎస్ కాంటెక్స్ట్ లో మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా ఉన్న దానిలో. దీనిలో వచ్చినప్పటికి 2004లో వచ్చిన దానిలో వేరియేషన్ ఏంటి అని అంటే ఎవరైతే ఎంప్లాయీస్ రిటైర్ అవుతారో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద 50% ఆఫ్ దేర్ బేసిక్ శాలరీ ఏదైతే ఉందో 50% ఆఫ్ దేర్ బేసిక్ శాలరీని పే చేసేవాడు. ఇది ఓల్డ్ సిస్టమ్. దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం ఏంటి అని అంటే, గవర్నమెంట్ చాలా హ్యూజ్ అమౌంట్స్ పే చేయడం రావడం, తర్వాత గవర్నమెంట్ కి ఈ అమౌంట్స్ ని క్యాలిక్యులేట్ చేయడంలో కొన్ని ఇబ్బందులు రావడం, ఇలాంటివన్నిటిని బేరీజ్ వేసుకొని ఏం చేసిందంటే దీన్ని డిస్కంటిన్యూ చేసేసింది అనమాట. దిస్ వాజ్ డిస్కంటిన్యూడ్ అనమాట. డిస్కంటిన్యూడ్ డ్యూరింగ్ 2003-4 సంవత్సరంలో డిస్కంటిన్యూ చేశారు. 2004లో ఎన్పిఎస్ న్యూ పెన్షన్ సిస్టమ్ ని, న్యూ పెన్షన్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది అఫీషియల్ గా పవర్ఫుల్ గా తయారయ్యేటప్పటికి 2014-18 మధ్య టైంలో ఇది చాలా పవర్ఫుల్ గా, అంటే దానిలో చాలా చేంజెస్ తీసుకుని వచ్చారని చెప్పాలి. అఫీషియల్ గా అయితే స్టార్ట్ అయింది April 2004 నుంచే స్టార్ట్ అయింది. బట్ ఇదేంటి అంటే, ఎన్పిఎస్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ కమ్ పెన్షన్ స్కీమ్. ఇట్స్ నాట్ డైరెక్ట్లీ పెన్షన్ స్కీమ్. ఇది ఓన్లీ పెన్షనే కాదు, ఆ పాయింట్ మనం క్యారీ చేయాలి. కానీ ఓపీఎస్ ఓన్లీ పెన్షన్ స్కీమ్. దిస్ వాజ్ ఓన్లీ పెన్షన్ స్కీమ్. బట్ దిస్ ఇస్ అన్లైక్ ఓపీఎస్, ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ కమ్ పెన్షన్ స్కీమ్. తర్వాత ఏంటి అంటే, దీనిలో ఎన్పిఎస్ లో ఓపీఎస్ లో ఉన్న కండిషన్స్ ఇక్కడ ఏం మిస్ అయ్యాయి అని అంటే, ఎన్పిఎస్ లో గ్యారంటీడ్ ఫిక్స్డ్ రిటర్న్స్ అనేది లేదు. ఇక్కడ
గ్యారంటీడ్ ఫిక్స్డ్ రిటర్న్స్ అనేది చెప్పలేం, ఇంత పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పడానికి లేదు. ఇక్కడ 50% అని చెప్పినట్టుగా ఇక్కడ చెప్పడానికి లేదు. తర్వాత ఇంకా ఎన్పిఎస్ లో ఉన్న కండిషన్స్ ఏంటి అని అంటే మార్కెట్ వోలటాలిటీ ఉంటుంది. మార్కెట్ వోలటాలిటీ అంటే మార్కెట్ కండిషన్స్ లో వస్తున్న వేరియేషన్స్ ఆర్ దాని వల్ల ఉన్న నెగటివ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఎన్పిఎస్ మీద పడడానికి స్కోప్ ఉంది. మార్కెట్ వోలటాలిటీ అంటాం. సో అందుకని దీన్ని ఏమంటారంటే ఓపీఎస్ ని కనుక అబ్జర్వ్ చేస్తే ఓపీఎస్ అనేది కాన్స్టాంట్ అండ్ గ్యారంటీ. ఇది కాన్స్టాంట్ అండ్ గ్యారంటీ. దిస్ వాజ్ కాన్స్టాంట్ అండ్ గ్యారంటీడ్ వన్ ఇది. బట్ ఎన్పిఎస్ కి వచ్చినప్పటికి ఇట్స్ నాట్ కాన్స్టాంట్ అండ్ ఇట్స్ నాట్ గ్యారంటీడ్ యాజ్ వెల్. గ్యారంటీ లేనిది, ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కాదని మీకు ఎన్పిఎస్ కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, ఎన్పిఎస్ లో మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటి అంటే 18 to 65 ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ ఇక్కడనే అనౌన్స్ చేసింది. 18 to 65, 18 నుంచి 65 సంవత్సరాలు. అటల్ పెన్షన్ యోజన అని ఒకటి ఉంది. అటల్ పెన్షన్ యోజన సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా. ఈ అటల్ పెన్షన్ యోజన అయితే కనుక 18 to 40 ఇయర్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఏజ్ పార్ట్ కూడా ఇంపార్టెంట్. 18 to 65 న్యూ పెన్షన్ స్కీమ్ ఆర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటారు కదా. ఇక్కడ మరి ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ పెన్షన్ ఏంటి అంటే జీపీఎస్ అన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్ ఈస్ అ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉన్న కండిషన్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో ఉన్న కండిషన్స్ రెండింటి యొక్క కాంబినేషన్ ఇది అని చెప్తున్నారు. ఇక్కడ 2 కండిషన్స్ ని వాళ్ళు స్ట్రాంగ్ గా చెప్తున్నారు. దానిలో ఏంటి అని అంటే ఇక్కడ ఎంప్లాయీలు కంట్రిబ్యూట్ చేయాలి. ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఎన్పిఎస్ లో కూడా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంతైతే ఎంప్లాయీ 10% చేశారు అని అంటే గవర్నమెంట్ 10% చేస్తుంది. ఇలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇద్దరిది ఉంటుంది. ఇక్కడ అటల్ పెన్షన్ యోజనలో కూడా అంతే కదా. మనం 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ దాకా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఆ కాంట్రిబ్యూట్ చేసిన దానికి మనం 40 ఇయర్స్, మనకి 40 ఇయర్స్ వచ్చేదాకా పే చేయాలి. దీని రిజల్ట్స్ 60 ఇయర్స్ తర్వాత, అంటే పెన్షన్ ఎప్పుడు పే చేస్తారు, 60 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి పే చేస్తారు. మనం ఎంతైతే ఇక్కడ మనం హోల్డ్ చేసామో పర్ మంత్ పే చేసామో అంతా మనకి ఏం చేస్తారు అంటే పెన్షన్ కింద ఇస్తారు. టిల్ ఆర్ లాస్ట్ బ్రీత్ అనమాట, లాస్ట్ బ్రీత్ దాకా ఇస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి జీపీఎస్ లో 2 పాయింట్స్ చాలా క్లియర్ గా సింపుల్ గా గుర్తుంచుకోవడానికి వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ లో 33% వాళ్ళ బేసిక్ శాలరీ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక అయితే, పబ్లిక్ ఎంప్లాయీస్ కనుక అయితే, పబ్లిక్ సర్వెంట్స్ కనుక అయితే, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక అయితే వాళ్ళ బేసిక్ శాలరీ ఎంతైతే ఉంటుందో దానిలో వీళ్ళు రిటైర్డ్ అయ్యే టయానికి 33% అమౌంట్ ని పే చేస్తారు. ఇప్పుడు ఇఫ్ దే కాంట్రిబ్యూట్ 10% ఎవ్రీ మంత్, వాళ్ళ బేసిక్ శాలరీలో 10% కనుక వాళ్ళు పర్ మంత్ కనుక కాంట్రిబ్యూట్ చేసినట్టయితే 33% ఇస్తారు. ఎప్పుడు వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత. అదే కనుక వీళ్ళకి 40% రావాలి అని కనుక వీళ్ళు అనుకుంటే, వీళ్ళ బేసిక్ శాలరీలో 40% రావాలి అని కనుక వీళ్ళు అనుకుంటే దే షుడ్ కంట్రిబ్యూట్ 14% అని చెప్పారు. 14% ఆఫ్ బేసిక్ శాలరీ ఎవ్రీ మంత్. ప్రతి మంత్ వీళ్ళ బేసిక్ శాలరీలో 10%, 14% వీళ్ళు కనుక కాంట్రిబ్యూట్ చేస్తే, ఎంప్లాయీ కనుక 10% కాంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయర్ 10% కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎంప్లాయీ 14% కాంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయర్ కూడా 14% కాంట్రిబ్యూట్ చేస్తారు. ఈ 2 సందర్భాలే ఉంటాయి, ఈ 2 ఉంటాయి. ఇప్పుడు నేను 20% కాంట్రిబ్యూట్ చేస్తాను అని అంటే గవర్నమెంట్ 60% ఇవ్వడానికి రెడీగా ఉండదు. ఈ కాన్సెప్ట్ లేదు. ఉన్నవి ఈ 2 ఆప్షన్సే. 33% రావడానికి పాసిబిలిటీ ఉంది బేసిక్ శాలరీ మీద. ఎప్పుడు అంటే ఇఫ్ దే కాంట్రిబ్యూట్ 10%, ఎంప్లాయర్ 10% కాంట్రిబ్యూట్ చేయాలి బేసిక్ శాలరీలో. 40% రావాలి కనుక అనుకుంటే, 40% ఆఫ్ దేర్ బేసిక్ శాలరీ రిటైర్డ్ అయ్యడానికి రావాలి అనుకుంటే దే షుడ్ పే 14%. అప్పుడు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా 14% ఉంటుంది. ఇది వీళ్ళు అనౌన్స్ చేసింది అనమాట, గవర్నమెంట్ అనౌన్స్. ఇది కొంచెం అంటే దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన వచ్చింది. అందుకని ఈ పాయింట్ చూడండి, క్యాచెస్ ఐ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా దీని మీద పడింది అనమాట. ఆ పాయింట్ అది అంటే కొంచెం క్యాచీగా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఖచ్చితంగా ఇదే బెటర్ కదా, ఇలా ఎందుకు యూజ్ చేయకూడదు మనం అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచింప చేసే విధంగా వీళ్ళ ఈ స్కీమ్ ఉంది అనేది పాయింట్. సో ఇది కొంచెం నేను డీప్ గానే చెప్పాను, ఇది కొంచెం డెప్త్ గానే వెళ్ళాను. బట్ మీరు వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం 2-3, దాన్ని బట్టి మీకు ఎలా అడుగుతాడు అనేది అర్థమవుతుంది.
What is the proposed guaranteed pension under guaranteed pension scheme? State government guaranteed pension scheme కింద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీపీఎస్ కింద ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామన్నారు అనేది పాయింట్. ఇది నేను చెప్పేస్తాను, ఇంకో 2 క్వశ్చన్స్ మీరు వర్కౌట్ చేద్దాం. ఎంత హోల్డ్ చేస్తానంటుంది? 33% మాత్రమే గవర్నమెంట్ ఇనిషియల్ గా అనౌన్స్ చేస్తుంది. ఒకవేళ అంటే 10% కనుక కాంట్రిబ్యూట్ చేస్తే 10% ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 10% ఉంటుంది, వాళ్ళకి 33%. ఇది అఫీషియల్ వన్, ఇది అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది. ఇంకోటి అడిషనల్ గా చెప్పింది పాయింట్ మనం చెప్పుకున్నాం. అడిషనల్ ఒకవేళ 14% అనేది రేర్ కాంటెక్స్ట్ లో ఎవరన్నా అడిషనల్ గా చేస్తే. బట్ మనకి అడిగింది ఏంటి? ప్రపోజ్డ్ గ్యారంటీడ్ పెన్షన్ అండర్ ద గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత అంటే 33% ఇస్ కరెక్ట్ వన్. ఇంకో పాయింట్ చూద్దాం. హౌ మచ్ డూ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నీడ్ టు కాంట్రిబ్యూట్ ఎవ్రీ మంత్ ఫర్ ద గ్యారంటీడ్ పెన్షన్ అండర్ జీపీఎస్? దీని కింద ఎంప్లాయీ ఎంత హోల్డ్ చేయాలి అనేది మీరు మీ ఆన్సర్ ని సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 అనేసి ఆన్సర్ ని చేయండి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి. మీరు ఆన్సర్ ని మీరు ప్రజెంట్ చేయండి. మీకు తెలిసిందే, అది నేను ఆల్రెడీ చెప్పాను కూడా, కాబట్టి మీరు యూ కెన్ నంబర్. తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది థర్డ్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఏబిసిడి ఇది కూడా మీరే హోల్డ్ చేయొచ్చు. హౌ మచ్ గ్యారంటీడ్ పెన్షన్ విల్ ఎంప్లాయీస్ రిసీవ్ ఇఫ్ దే కాంట్రిబ్యూట్ 14%? 14% కనుక వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ బేసిక్ శాలరీలో వాళ్ళకి రిటైర్డ్ అయ్యే టయానికి పెన్షన్ కింద ఎంత అమౌంట్ ని వాళ్ళ బేసిక్ శాలరీలో ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అని. దీని ఆన్సర్ ని కూడా మీరు పోస్ట్ చేయండి. ఆన్సర్ కూడా మీరు ఏ ఆన్సర్ అయితే ఆ ఆన్సర్ ని ఇక్కడ పోస్ట్ చేయండి. దాన్ని బట్టి మనకి ఇది హోల్డ్ అవుతుంది. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కాన్సెప్ట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ కి వెళ్దాం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. గవర్నమెంట్ నాట్ ఫర్ ఏపీ గవర్నమెంట్ నాట్ ఫర్ మేజర్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం చాలా ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫిబ్రవరిలో ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనం G20కి రిలేటెడ్ గా సమ్మిట్స్ లో జరిగిన ముఖ్యాంశాలు వాటిని మనం ఎలాగో మార్చిలో డిస్కస్ చేస్తాం. ఇండస్ట్రీస్ లో కూడా ఇక్కడ పర్టికులర్ గా ఏపీ ఆంధ్రప్రదేశ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే గ్రోయింగ్ స్టేట్స్ లో ఒక స్టేట్, ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్. ఇండియా ఎలాగైతే ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీనో ఏపీ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ కింద చెప్పుకోవాలి. ఎందుకు అంటే రిసోర్సెస్ వైజ్ అబాండెంట్ రిసోర్సెస్ ఉన్నాయి మనకి. చాలా అంశాల్లో చాలా అబాండెంట్ రిసోర్సెస్ ఉన్నాయి. వాటిని మాక్సిమం ఎక్స్టెంట్ యూజ్ చేసుకొని వాటి బెనిఫిట్ ని తీసుకోవాలి అని గవర్నమెంట్ అనుకుంటుంది. అందుకని ఇది ఇట్ వాజ్ రీసెంట్లీ గవర్నమెంట్ వాజ్ గివెన్ నాడ్ టు ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ పాయింట్ మనం హైలైట్ చేసుకున్నాం. ఏ ఇండస్ట్రీస్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ అంటే వీటి అమౌంట్స్ మనకి అక్కర్లేదు. అంటే అమౌంట్స్ గట్రా మనం ఎలాగో బడ్జెట్ చూసేటప్పుడు చూస్తాం కాబట్టి బడ్జెట్ లో ఎలాగో డిస్కస్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ రఫ్ నెంబర్లు వీళ్ళు అనౌన్స్ చేసిన పార్ట్ని ఇస్తాను. ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి అనౌన్స్ చేశారు. ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నేను మాట్లాడుతున్నంత తెలుగులో మాట్లాడుతున్నాను, రాసేది ఇంగ్లీష్ లో రాస్తున్నాను. దీనివల్ల ఏంటి అని అంటే బైలింగ్వల్ మోడ్ లో వెళ్తున్నాం. మనం ఇద్దరికి సపోర్ట్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇద్దరికి సపోర్ట్ అవుతుంది. అది ఇంటెన్షన్ అనమాట. సో ఎక్కడ ఇది ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఎక్కడ అంటే మల్లవల్లి పార్క్ అనమాట. మల్లవల్లి పార్క్ కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట. ఇది ఒకటి అంటే నాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇండస్ట్రీస్ లో మాట్లాడుకున్నాం. కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఇది. తర్వాత మనకి ఆల్రెడీ ఆంధ్ర పేపర్ మిల్స్ తెలుసు, ఈస్ట్ గోదావరి ఫేమస్ వన్ కదా ఆంధ్ర పేపర్ మిల్స్. అలాగే ఇక్కడ ఆంధ్ర పేపర్ మిల్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆంధ్ర పేపర్ మిల్స్ చాలా ఫేమస్ వన్ అనేది ఓల్డ్ పేపర్ మిల్స్ అనమాట. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆంధ్ర పేపర్ మిల్స్ వీటి ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎట్ కడియం ఈస్ట్ గోదావరి. ఈ రెండు ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఆంధ్ర పేపర్ మిల్స్ ఒకటి. తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి అంటే గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్, స్టేట్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాటిల్లో ఇంకొక స్పెషల్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే న్యూ ఎనర్జీ పార్క్ ఆఫ్ ఎన్టీపీసీ అనమాట. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్.
ఎక్కడ ఎట పుడిమడక అన్నమాట. పుడిమడక అనకాపల్లి, పుడిమడక అనకాపల్లి డిస్ట్రిక్ట్ అయింది కదా ఇది, అనకాపల్లి అన్నమాట. తర్వాత ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ యూనిట్, స్టీల్ కాస్టింగ్ యూనిట్. నేను ఆ డిస్ట్రిక్ట్ ప్లేస్ లో రాయడం లేదు, ప్లేస్ ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ రాస్తున్నారు. మీరు మళ్ళీ మ్యాప్ ఇక్కడ మ్యాప్ లో ఆ డిస్ట్రిక్ట్ ప్లేస్ లో రాసాను ఇచ్చేస్తున్నారు అనుకోకండి. యా, ఇది వచ్చేటప్పటికి అలా కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు, గుర్తుండుకోవడానికి అలా కూడా ట్యాగ్ చేయొచ్చు మనం. ఒకసారి అంటే గ్లాన్స్ కనుక మనం చూస్తే శ్రీకాళహస్తి అనమాట, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ యూనిట్ శ్రీకాళహస్తి అండ్ పొంగనూరు. శ్రీకాళహస్తి అండ్ పొంగనూరు. పొంగనూరు కౌజ్ ఫేమస్ కదా, పొంగనూరు ఆవులు అంటాం కదా. సో ఈ 4 అనమాట. ఈ 4 చూడండి, ఒకటి ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఆంధ్ర మిల్స్ ఒకటి, తర్వాత న్యూ ఎనర్జీ పార్క్, తర్వాత ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ యూనిట్. వీటితో పాటు మనకి ఇవి 4తో పాటు 5వది వచ్చేటప్పటికి మినరల్స్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అనమాట. మినరల్స్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ దేనికోసం ఇది అంటే టు మ్యానుఫ్యాక్చర్ కాపర్ క్యాథోడ్స్ ఉంటాయి కదా, కాపర్ క్యాథోడ్ అండ్ కాపర్ రాడ్స్ ఉంటాయి కదా, వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్ అనమాట. రాడ్స్ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్. తర్వాత వీటితో పాటు సల్ఫ్యూరిక్ యాసిడ్ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్ ఎట్ రామాయపట్నం. ఇది కూడా కోస్టల్ ఇది అనమాట. రామాయపట్నం మనకి నెల్లూరు ప్రకాశం మధ్య వస్తుంది ఇది రామాయపట్నం, సీషోర్. తర్వాత వచ్చేటప్పటికి 1000 మెగావాట్స్, 6th వన్ వచ్చేటప్పటికి 1000 మెగావాట్స్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ, సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనమాట ఇది. దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎట్ కర్నూలు, నంద్యాల, అనంతపూర్ అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్ కూడా ఉంది. సత్యసాయి. ఈ 4 కలిపి 1000 మెగావాట్స్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫర్మ్ గా అడుగుతాడు. ఎందుకు అని అంటే స్పెషల్ గా వస్తున్న ప్రాజెక్ట్స్, కొత్త డిస్ట్రిక్ట్ లో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా కాబట్టి అందులో ఎనర్జీకి రిలేటెడ్, రెన్యూబుల్ ఎనర్జీకి రిలేటెడ్ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. 1000 మెగావాట్స్ ఇది, 1000 మెగావాట్స్. తర్వాత ఇంకొకటి 100 మెగావాట్స్ డేటా సెంటర్, 100 మెగావాట్స్ డేటా సెంటర్. దీన్ని కూడా అనౌన్స్ చేశారు. ఉప్పాడ మనకి ఐడియా ఉంది కదా, కాపులుప్పాడ అండ్ వైజాగ్ అనమాట. వైజాగ్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది, వైజాగ్ కిందకి వస్తుంది. కాపులుప్పాడ ఇన్ వైజాగ్. దీనికి 100 మెగావాట్స్ డేటా సెంటర్. వీటన్నిటికీ పెద్ద అమౌంట్స్ అనౌన్స్ చేశారనమాట. 10,000 crores, తర్వాత 7,000 crores ఇలా అనౌన్స్ చేశారు. వీటికి మనకి అమౌంట్స్ మీద ఫోకస్ అక్కర్లేదు, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అనేది తెలుసుకుంటే ఇంపార్టెంట్ కాబట్టి. తర్వాత 8th వన్ అండ్ ఇంపార్టెంట్ వన్, ఐటీ పార్క్ దాదాపుగా 90 acres లో కన్స్ట్రక్ట్ చేస్తామని చీఫ్ మినిస్టర్ మనకి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. భోగాపురం, వైజాగ్ ఇవన్నమాట. వీటికి ఈ ఇండస్ట్రీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మనకి స్టేట్ గవర్నమెంట్. సో దీని ద్వారా ఏంటి అని అంటే మనం ఇక్కడ ఎకానమీ పరంగా చూడాలి అని అంటే ఓకే, ఆదాయం వచ్చే వనరులు బాగానే ఉంది, ఎకనామిక్ కండిషన్స్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ వస్తాయి. కాబట్టి అందుకు ఇది స్పెషల్ గా మనం నోటిఫై చేసుకొని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ వన్ కి వెళ్దాం. AP cabinet approved investment of 1.45 lakh crore for setting up major industrial units అంటున్నాడు. మేజర్ ఇండస్ట్రియల్ యూనిట్స్. ఓకే ఫైన్. ఏ ఇండస్ట్రియల్ యూనిట్స్ అట? 1.45 lakh crore, 1.45 lakh crore అంటున్నాడు. దేనికి ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేసింది మనం కనుక అబ్జర్వ్ చేస్తే 1000 మెగావాట్స్. ఇందాక చెప్పుకున్న 1000 మెగావాట్స్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ అని చెప్పుకున్నాం. విండ్ అండ్ సోలార్ ఎనర్జీ
చెప్పుకున్నాం ఒక చోట అనేసి 1000 మెగావాట్స్. తర్వాత ఇది 2 phases లో హోల్డ్ చేయడానికి మేజర్ ఇండస్ట్రియల్ యూనిట్స్ లో భాగంగా విండ్ సోలార్ ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా, దానికోసం 1.45 lakh crore ని అనౌన్స్ చేస్తున్నారు. దీనిలో ఏంటి అని అంటే దీంతో పాటు మనకి మచిలీపట్నం పోర్ట్ కూడా, మచిలీపట్నం పోర్ట్ ఈ రెండింటికి గ్రీన్ సిగ్నల్ అంటే శాంక్షన్ అఫీషియల్ ట్యాగ్ ఇచ్చేసింది. ఈ మచిలీపట్నం పోర్ట్ కి ఏంటి అంటే దాదాపుగా దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్వెస్ట్ 3940 crores అనమాట. 3940 కోట్ల రూపాయల లోన్ తీసుకుంటున్నారు వీళ్ళు పిఎఫ్సి దగ్గర నుంచి 940 కోట్ల రూపాయల లోన్ ప్రొవిజన్ ని తీసుకోబోతున్నారు. 3940 crores అనమాట లోన్ ఫ్రమ్ పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది కదా, దాని దగ్గర నుంచి ఎట్ ద రేట్ ఆఫ్ 9.75 ఇంట్రెస్ట్ రేట్ అనమాట ఫర్ మచిలీపట్నం పోర్ట్. రెండు ప్రాజెక్టులు ఇక్కడ మనం చెప్పుకుంది 1000 megawatts, దట్ ఈస్ 1.5 lakh crore ఇన్ 2 phases అనమాట. 2 phases అదొక ప్రాజెక్ట్ కి. తర్వాత ఇంకో దానికి ఏంటి అంటే 3940 crores లోన్ తీసుకుంటున్నాం పిఎఫ్సి దగ్గర నుంచి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మచిలీపట్నం పోర్ట్ అనమాట. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్ కి వెళ్దాం. ఏపీ కోస్టల్ లైన్ విట్నెస్డ్ అలార్మింగ్ ఎరోజన్ అంటున్నాడు. ఎరోజన్ అంటే తెలుసు కదా, ఎరోజన్ అంటాం. ఇది కొన్ని అలార్మింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు మనకి గుజరాత్, డయూడామన్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఇవి చూసామనుకోండి, జనరల్ గా వీటిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కర్ణాటకలో తక్కువ, ఉన్న వాటిలో కంపేర్ చేస్తే తక్కువ. గుజరాత్ లో ఎక్కువ ఎరోజన్ కి గురవుతూ ఉంటాయి. ఇక్కడ అలార్మింగ్ స్టేజ్ లో ఉంది. ఏపీలో మనం కనుక గమనిస్తే ఈస్ట్ గోదావరి, తర్వాత కృష్ణ, హైయెస్ట్ ఈస్ట్ గోదావరి ఎరోజన్ కి గురవుతున్న వాటిల్లో. థర్డ్ వన్ వచ్చేటప్పటికి నెల్లూరు, కృష్ణ కూడా ఉంది, కృష్ణ సెకండ్, నెల్లూరు, తర్వాత వైజాగ్ కూడా లిస్ట్ లో ఉంది, 4th ప్లేస్ లో ఉంది, తర్వాత శ్రీకాకుళం. ఇవి ఎరోజన్ కి గురవుతున్నవి అనమాట. కోస్టల్ లైన్ ఎక్కువ ఎరోజన్ కి గురవుతున్న వాటిలో ఈస్ట్ గోదావరి దాదాపుగా 89.25 కిలోమీటర్లు వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం. ఇవన్నీ కూడా కిలోమీటర్స్ అనమాట, ఎరోజన్ కి గురవుతున్న కిలోమీటర్. గుజరాత్ వచ్చేటప్పటికి 447 అది. కృష్ణా డిస్ట్రిక్ట్ లో వచ్చేటప్పటికి మనం అబ్జర్వ్ చేసింది 57 కిలోమీటర్స్, దాదాపుగా 57 కిలోమీటర్స్. నెల్లూరు వచ్చేటప్పటికి దీనికంటే తక్కువ, 53 కిలోమీటర్స్, జస్ట్ తక్కువ. వైజాగ్ లో 25 కిలోమీటర్స్, శ్రీకాకుళం కూడా 25 కిలోమీటర్స్. ఈ కోస్టల్ ఎరోజన్ కి గురవుతున్నాం అనమాట. స్టాబుల్ కోస్టల్ లైన్ అంటే కోస్టల్ లైన్ ఉన్న పార్ట్ లో, అంటే కోస్టల్ తగులుతున్న ప్లేస్ ని స్టేబుల్ కోస్టల్ లైన్ అంట. ఎక్రిషన్ కి ఎంత అవుతుంది, తర్వాత ఎరోజన్ కి గురవుతుంది ఎంత, ఇవి మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ ఇచ్చాడు. బట్ మనకి ఆంధ్రప్రదేశ్ ఏపీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎరోజన్ కి గురవుతున్న వాటిలో హైయెస్ట్ వన్ ఏరియా అంటే ఈస్ట్ గోదావరి ఉంది. కింది వాటిల్లో వేటిల్లో ఏ డిస్ట్రిక్ట్ లో ఎరోజన్ కి గురవుతున్న వాటిలో ఉన్నాయి, ఎరోజన్ కి గురయ్యే లేవు, ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఇవి హోల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. హైయెస్ట్ ఈస్ట్ గోదావరి, సెకండ్ కృష్ణ, థర్డ్ నెల్లూరు, 4th వైజాగ్ అండ్ 5th శ్రీకాకుళం. ఇది మనకి మనం ఈ పర్టికులర్ ఎరోజన్ కి రిలేటెడ్ అనమాట. తర్వాత కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వన్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఏపీ సీఎం జగన్ వెల్కమ్ ద న్యూ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కదా, కొత్తగా వచ్చిన గవర్నర్, న్యూ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, న్యూ గవర్నర్. ఈయన హీ బిలాంగ్స్ టు కర్ణాటక అనమాట. అంతకుముందు ఏంటి అంటే హీ వాజ్ సుప్రీం కోర్ట్ జడ్జి అనమాట. ఎర్లియర్ హీ వాజ్ అ సుప్రీం కోర్ట్ జడ్జి. అబ్దుల్ నజీర్ కర్ణాటక అనమాట. మనకి బిశ్వభూషణ్ ప్లేస్ లో బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు కదా, ఆయన ప్లేస్ లో వచ్చారు బిశ్వభూషణ్ హరిచందన్. ఈయన్ని రీప్లేస్ చేశారనమాట. అబ్దుల్ నజీర్. ఈయన ఈ మనకి బిశ్వభూషణ్ హరిచందన్ వచ్చినప్పటికి హీ షిఫ్టెడ్ టు ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్ కి ఈయన ట్రాన్స్ఫర్ అయ్యారు.
మనకి కొత్తగా న్యూ గవర్నర్ వచ్చారు అబ్దుల్ నజీర్.